వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇప్పటి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా మందికి క్లారిటీగా తెలియని ఒక చట్టం గురించి. అదే ద లిమిటేషన్ యాక్ట్ 1963. అంటే ఏమిటి? ఈ చట్టం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఒకవేళ మీరు ఓనర్ అయినా లేక రెంటర్ అయినా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ద లిమిటేషన్ యాక్ట్ 1963 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కాల పరిమితి చట్టం. అంటే ఒక వ్యక్తి తన హక్కులు, ఆస్తులు లేదా ఇతర చట్టపరమైన అంశాలపై ఎంత కాలంలో కేసు వేయాలి లేక ఎంత కాలం తర్వాత హక్కు పోతుంది అన్నది ఈ చట్టం నిర్ణయిస్తుంది. ఈ చట్టం 1963లో రూపొందించబడింది. ఇంకా నేటి వరకు అనేక కేసుల్లో దీని ఆధారంగానే కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనలో చాలా మంది ఈ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరైనా ఒకే ఇంట్లో 10 ఏళ్ళో 12 ఏళ్ళో 20 ఏళ్ళో రెంట్కుంటే అంతకాలం ఉంటే ఆ ఇల్లు మనదే అవుతుంది అని కొందరు అనుకుంటారు. ఇక మరికొందరు పాత లా ప్రకారం ఆస్తి మీద హక్కు వస్తుంది అని కూడా మాట్లాడుతుంటారు. ఇటీవల సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది. దాని ప్రకారం ఎవరైనా ఎన్ని సంవత్సరాలైనా రెంట్కు ఉంటే ఆస్తిపై యాజమాన్య హక్కు ఎప్పటికీ రాదు. మీరు కేవలం టెనెంట్ మాత్రమే, ఓనర్ మాత్రం కాలేరు. గతంలో కొన్ని కేసుల్లో కింది స్థాయి కోర్టులు రెంటర్ల పక్షాన తీర్పులిచ్చేవి. దాంతో ఓనర్లు భయపడి ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి రెంటర్లను ఖాళీ చేయిస్తుండేవాళ్ళు. చాలా సంవత్సరాలుంటే ఇల్లు మనదైపోతుంది అన్న అపోహ పెరిగిపోయింది. రెంటుకున్నంత మాత్రాన ఆస్తి మీద హక్కు రాదు. ఓనర్కే పూర్తి హక్కులుంటాయి. రెంటర్కున్నది కేవలం ఉపయోగించుకునే హక్కు మాత్రమే అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఇక నుంచి ఎవరు ఈ లాని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకవేళ మీరు రెంటర్ అయితే ఇల్లు మీద దురాలోచనలు పెట్టుకోవద్దు. ఓనర్ అయితే ఇక నుంచి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓనర్ల ఆస్తులు ఇక నుంచి సురక్షితం. నిజాయితీగా రెంటు చెల్లించి సద్వినియోగం చేసుకునే వారికి ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఈ తీర్పు ఉద్దేశం ఏంటంటే ఆస్తి యజమానుల హక్కులను రక్షించడం. రెంటర్లు తమ హద్దుల్లో ఉండాలి. ఓనర్లు తమ బాధ్యతలు నిర్వర్తించాలి. అప్పుడే రెండు వర్గాల మధ్య నమ్మకం, గౌరవం కొనసాగుతుంది. కాబట్టి రెంటుకున్నంత మాత్రాన ఆస్తి మీద హక్కు రాదు, ఓనర్షిప్ రాదు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో లీగల్, సోషల్, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.